హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే కిచెన్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ పచ్చి మామిడికాయలతో జ్యూస్ అయితే చేస్తున్నానండి. సమ్మర్ సీజన్ కదా, సమ్మర్లో మ్యాంగో జ్యూస్ తాగితే చాలా మంచిదండి. చాలా చలవ చేస్తుంది అనమాట, చల్లగా ఉంటుంది బాడీకి. దీనికోసం మనం పచ్చి మామిడికాయలు అయితే తీసుకోవాలండి. ఈ పచ్చి మామిడికాయలు మీరు ఏవైనా తీసుకోండి, ఏ వెరైటీ అయినా పర్వాలేదు, కాకపోతే పచ్చిగా ఉండాలి, పుల్లగా ఉండాలి, అప్పుడే మీకు టేస్ట్ వస్తుందండి. దీనికోసం నేను 1 కేజీన్నర మామిడికాయలు అయితే తీసుకున్నానండి. దీనికోసం ఒక పుదీనా కట్ట అండి, ఇది పెద్ద కట్ట, చక్కగా ఒలుచుకుని 4-5 సార్లు శుభ్రంగా కడుక్కుని అప్పుడు పెట్టుకున్నానండి. ఇది మట్టి ఉంటుంది, చూసుకుని మీరు పెట్టుకోవాలి. జీలకర్ర పొడి అండి, నల్లుప్పు, రాక్ సాల్టు, బ్లాక్ పెప్పర్ పౌడరు, ఇదేమో షుగరు. ఇప్పుడు మనం ఈ మామిడికాయలని తొక్క తీసేసి నాట్లు పెట్టుకుని కుక్కర్లో వేసుకుని ఉడికించుకోవాలండి. చేసేసుకుందామా? ఈ మామిడికాయలన్నీ తొక్క తీసేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇలా నాట్లు పెట్టేసుకుని కుక్కర్లో వేసుకుని ఉడకబెట్టుకోవాలి. మనం ఇప్పుడు 1.5 కప్పు అయితే వాటర్ వేసుకోవాలండి. ఇది మెజరింగ్ కప్పు. ఈ మెజరింగ్ కప్తో 1.5 కప్పు అయితే వాటర్ పోసుకోవాలి. ఒక 6 విజిల్స్ అయితే రానివ్వాలండి. ఇప్పుడు మనం పంచదార పాకం పట్టుకుందామండి. పంచదార పాకంకి ఒక 4 కప్పులు పంచదార అయితే కావాలండి. ఇది మెజరింగ్ కప్పు, మెజరింగ్ కప్తోనే కొలుసుకోండి. నాలుగు కప్పులు అయితే కరెక్ట్గా పడుద్దండి. నాలుగు కప్పులు. ఈ 4 కప్పులకి 2 కప్పులు వాటర్ అయితే పడుతుందండి. రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలండి. ఇది పాకం అంటే మనకి తీగ పాకం ఏమి రానక్కర్లేదు, చిక్కపడితే సరిపోద్ది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చేతులు అయితే కాల్చుకోకండి, నాకైతే చేతులు కాలిపోతున్నాయి. చల్లారిన తర్వాత అయితే తీసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. మామిడికాయ పల్పు చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము. బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పుదీనా వేసుకుందాము. పుదీనా అయితే శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలండి, తడి ఉండకూడదు. ఇది కూడా వేసేసుకుని బాగా గ్రైండ్ చేసేసుకుందాం. వాటర్ ఏం పోయకూడదండి. ఇంత మెత్తగా పేస్ట్ అవ్వాలి. పాకం అయితే రెడీ అయిపోయింది కదా. ఇందులో ఇప్పుడు పాకంలో మనం ఈ మ్యాంగో ప్యూరీ ఉంది కదా, గ్రైండ్ చేసుకున్న ప్యూరీ, ఇది వేసేసుకుందాము. ఇది వేసుకుని మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము. ఇది ఒక టేబుల్ స్పూన్. ఇది ముందు మనం టేబుల్ స్పూను రోస్టెడ్ జీరా పౌడర్, జీలకర్రని మనం రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది 1 స్పూన్ వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్.
1 టేబుల్ స్పూను మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్, 1 టేబుల్ స్పూను బ్లాక్ సాల్ట్, ఇది క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా, ఇది పౌడర్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇది క్రిస్టల్ సాల్ట్ పౌడర్ చేసుకోవాలి. ఇది 1 స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ కలిపి బాగా మరిగించుకోవాలండి. ఈ స్పైసెస్ వేస్తే అరోమా చాలా బాగుంటుంది. సమ్మర్లో మనకి చలవ చేయాలంటే ఈ జ్యూస్ అయితే తాగితే చాలా మంచిదండి. ఆంపన్న అయితే రెడీ అయిపోయిందండి. అబ్బా, ఎంత మంచి స్మెల్ వస్తుందండి. అరోమా అయితే చాలా బాగుంది. దీంట్లో మన జీలకర్ర పొడి, పెప్పరు, ఈ బ్లాక్ సాల్టు ఇవన్నీ వేసాం కదండి. ఇది కుక్ అయ్యి అరోమా అంది బాగా తెలుస్తుంది. మీరు ఒక 10 మినిట్స్ అయినా మీరు ఇలా కుక్ చేయాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ అన్నది బయటకు వస్తుందండి. నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత ఒక గ్లాసులో పోసుకుని చల్లగా సర్వ్ చేయండి. బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 స్పూన్లు అయితే ఆంపన్న వేసుకోండి. వాటర్ కలుపుకోండి. చల్ల వాటర్ తీసుకోండి. చల్లగా ఉంటే బాగుంటుంది. మీరు ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం పుదీనాకు. ఇప్పుడు రోస్టెడ్ జీలకర్ర పౌడరు కొంచెం వేసుకుందామండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా చేసుకోండి. ట్రై కాదు, చెయ్యాలి. మీరు చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.